ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారం గోల్తి గీతాంజలి మృతి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సజ్జా అజయ్ వీడియో ట్రోల్ చేయడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గీతాంజలి జాన్వర్లో యూట్యూబ్ ఛానల్లో బాగా మాట్లాడిన ఒక వీడియో వైరల్ అయింది. అది చూసి వైసీపీ సోషల్ మీడియా ఆమె తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్ పిలిపించుకొని ఆమె చేత అనేక వీడియోలు చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆమె మొన్న వైసీపీ సభలో మరి అమ్మ ఒడి 5 సార్లు ఇచ్చారు తన 8 సంవత్సరాల ఇళ్ళకి అని చెప్పటం రాష్ట్రం అంతా కూడా చూసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆమె మీద ట్రోల్స్ చేశారు. అయితే దురదృష్టకరం, ఆమెకి 7వ తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందండి. మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఈ ప్రభుత్వం ఆమె వైపు చూడలేదు. ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరి తర్వాత అక్కడ చికిత్స తీసుకుంది. మరి సజ్జా అజయ్ ఏదైతే వీడియో విడుదల చేశాడో అది 10వ తారీఖున విడుదల చేశాడు. అదేవిధంగా ఆమె చనిపోయింది 11వ తారీఖున. ఆమె చనిపోగానే ఇదంతా కూడా ఒక డ్రామా నడిపింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆమె చనిపోయింది కేవలం సోషల్ మీడియాలో సజ్జా అజయ్ ట్రోల్ చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేయటం నిజంగా దురదృష్టకరం. 7వ తారీఖున ఆమెకు యాక్సిడెంట్ అయితే 11వ తారీఖు వరకు కనీసం స్పందించని ఈ వైసీపీ ప్రభుత్వం ఆమె మృతి చెందగానే ఈ విధంగా ఈ విష ప్రచారం తెలపడం అనేది నిజంగా విచారకరం, దురదృష్టకరం. కనీసం ఈ 4 రోజులు ఆమె వైపు చూడలేదు. నిజంగా ఆమె సూసైడ్ చేసుకుంటే ఎందుకు పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకోలేదు? ఈ 4 రోజులు ఎందుకు ఎఫ్ఐఆర్ మరి సజ్జా అజయ్ మీద నమోదు చేయలేదు? కేవలం మృతి చెందిన తర్వాత ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారో దీనికి తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ 4 రోజులు ఎందుకు స్పందించలేదు? అదేవిధంగా ఆమె మృతి చెందింది ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అని చెప్పి ఈ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మళ్ళీ ఇంతలోనే ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? కాబట్టి పూర్తిగా ఖండిస్తున్నాం. వైసీపీ పార్టీ పుట్టిందే శవ రాజకీయాల మీద. ఎప్పుడూ కూడా శవ రాజకీయాలతో, ముఖ్యంగా శవాల మీద పేలాలు ఏరుకుంటూ నడిపే ఈ పార్టీ వైసీపీ పార్టీ. అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా ఏహ్యభావంతో ఈ పార్టీ మీద ఉన్నారు. తప్పకుండా ఈ పార్టీ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.